హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఓం శ్రీ మాత్రే నమః అని ఒక చిన్న కామెంట్ పెట్టి మన ఛానల్ సపోర్ట్ చేయండి. సప్త శనివార వ్రతం లేదా 7 శనివారాల వ్రతం ఇలా ఇంట్లో సింపుల్గా చేసుకోవచ్చు. హిందూ సాంప్రదాయంలో ప్రతి రోజుకు ఓ ప్రత్యేకత ఉంటుంది. వారంలో ఒక్కో రోజును ఒక్కో దేవుడికి కేటాయించారు. ఈ క్రమంలో కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీనివాసుడిని శనివారం రోజు పూజిస్తారు. సప్తగిరులపై వెలసిన ఆ తిరుమలేశుడు ఆపదల నుంచి రక్షించే ఆపద్బాంధవుడు మరియు అనాథ రక్షకుడు. అయితే మనం గత కర్మల ప్రభావంతో జీవితంలో ఎన్నో కష్టాలను అనుభవిస్తూ ఉంటాం. వీటికి కర్మ ఫలదాత అయిన శనీశ్వరుడి ప్రభావమే కారణం. అయినా శనీశ్వరుడి ప్రభావం మనల్ని బాధించకుండా ఉండాలంటే శ్రీ వెంకటేశ్వర స్వామిని ప్రత్యేకంగా పూజించాలి. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి కృప మనపై ఉంటే ఏ దోషాలు ఉండవు. కాబట్టి శ్రీ వెంకటేశ్వరుని కృపతో పాటు శనీశ్వరుడి దోషం పోవాలంటే 7 శనివారాల వ్రతం ఎంతో విశిష్టమైనది. శనిదోష ప్రభావం తగ్గి కుటుంబంలో శాంతి సౌఖ్యాలు నెలకొనేందుకు, సిరి సంపదలు కలిగేందుకు ఆచరించే అతి ముఖ్యమైన వ్రతాల్లో 7 శనివారాల వ్రతం లేదా సప్త శనివార వ్రతం ఒకటి. ఈ 7 శనివారాల వ్రతాన్ని భార్యాభర్తల్లో ఎవరు చేసినా లేదా ఇద్దరూ కలిసి చేసినా ఫలితం సమానంగా లభిస్తుందని ఆగమ శాస్త్రాలు సూచిస్తున్నాయి. ముఖ్యంగా శనివార వ్రతం ఆచరించే రోజు సాయంత్రం ఆవు నెయ్యితో దీపం వెలిగించే వారికి కష్ట నష్టాలు, ఈతి బాధలు తొలగిపోయి సుఖ సంతోషాలు ప్రాప్తిస్తాయని నమ్మకం. ఇలా 7 శనివారాలు వెంకటేశ్వర స్వామి వారిని పూజిస్తే దోషాలన్నీ తొలగిపోయి చేపట్టిన పనులన్నీ నిరాటకంగా ముందుకు సాగుతాయని, కోరిన కోరికలు నెరవేరుతాయని, ఆర్థిక కష్టాలు సమసిపోతాయని పండితులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో 7 శనివారాల వ్రతం ఎలా చేయాలో తెలుసుకుందాం. 7 శనివారాల వ్రతం ఏ రోజుల్లో ప్రారంభించాలి? ముఖ్యంగా వారం శనివారమై ఉండాలి. శనివారం ఏకాదశి అయితే మంచిది. శనివారం త్రయోదశి అయితే మంచిది. శనివారం పౌర్ణమి అయితే మంచిది. శనివారం మాస శివరాత్రి అయితే మంచిది. శనివారం పుష్యమి నక్షత్రం అయితే మంచిది. శనివారం అనురాధ నక్షత్రం అయితే మంచిది. శనివారం ఉత్తరాభాద్ర నక్షత్రం అయితే మంచిది. శనివారం అమావాస్య తిథి అయితే మంచిది. శనివారం శ్రవణ నక్షత్రం అయితే మరీ మంచిది. 7 శనివారాల వ్రతం ఎవరు ఆచరించాలి? ఏలినాటి శని జరుగుతున్నవారు గోచార రీత్యా, అష్టమ శని జరుగుతున్నవారు గోచార రీత్యా, అష్టమ శని జరుగుతున్నవారు, అర్ధాష్టమ శని జరుగుతున్నవారు, శని మహాదశ జరుగుతున్నవారు జాతకరీత్యా, శని అంతర్దశ జరుగుతున్నవారు జాతకరీత్యా లగ్న అష్టమ శని ఉన్నచో ఈ వ్రతం చేయడం చాలా మంచిది. పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులు ఆచరిస్తే మంచిది. ఎక్కువ కాలికి దెబ్బలు తగిలినట్లయితే ఈ వ్రతం ఆచరించినచో మంచిది. పాటించాల్సిన నియమాలు: ఏ వయసు వారైనా స్త్రీలు, పురుషులు ఈ వ్రతం ఆచరించవచ్చు. మగవారు ఈ 7 శనివారాలు క్షవరం, హెయిర్ కట్, గోళ్ళు కత్తిరించుకోవడం చేయకూడదు. శనివారం తెల్లవారక ముందే తలస్నానం చేయాలి. 7 శనివారాలు తులసిమాల ధరించవలను. పగలు నిద్రపోవడం, మధ్యాహ్నం భోజనం చేయడం నిషిద్ధం. శనివారం తిరునామం నుదుటి మీద తప్పక ఉండాలి. శనివారం ఉదయం 6 గంటల నుంచి 7 గంటల్లోపు ఉదయం పూజ ప్రారంభించాలి. అలాగే సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల్లోపు సాయంత్ర వ్రతం ప్రారంభించాలి. ఉదయం పూజకు స్వామివారికి చిమ్మిలి అలాగే నువ్వులతో ఉండలు చేసి నైవేద్యంగా సమర్పించాలి. సాయంత్రం వ్రతం వేళ స్వామివారికి శనగపిండితో చేసిన లడ్డూలు 7 నైవేద్యముగా సమర్పించాలి. మగవారు 7 శనివారాలు ఎలాంటి ఆటంకాలు లేకుండా ఆచరించాలి. అదే స్త్రీలు అయితే ముఖ్యంగా 3 వారాలు ఆటంకాలు లేకుండా ఆచరించాలి. ఏ శనివారం అయినా వ్రతం ప్రారంభించవచ్చు. అయితే ఉదయం నిరాహారముగా ఉండాలి. స్త్రీలకు ఆటంకం కలిగినచో ఆ వారం మినహాయించి తదుపరి వారం కొనసాగించవచ్చు. సాయంత్రం వ్రతం కాగానే ఒక అతిథిని పిలిచి అరటి ఆకు లేదా మిస్తరాకులో భోజనం పెట్టవలెను. 7 శనివారాలు ఇంట్లో వ్రతం చేసిన
తరువాత 7 వ్రత పుస్తకములు 7 మంది స్త్రీలకు పసుపు కుంకుమ దక్షిణతో తాంబూలంలో ఉంచి దానంగా సమర్పించవలను. సప్త శనివార వ్రతం పూజా విధానం. శ్రీ వెంకటేశ్వర స్వామి ఫోటో, లక్ష్మీదేవి ఫోటో ఖచ్చితంగా ఉండాలి. ఇంటిలో తూర్పు వైపు ఈశాన్య దిశములో పీట వేసి పసుపు రాసి ముగ్గులు వేసి పసుపు రంగు కండువ పీటపై వరచి దాని మీద బియ్యం పోయాలి. బియ్యంపై రాగి చెంబు ఉంచి కొబ్బరికాయను పెట్టి దానికి పసుపు రంగు రవికగుడ్డను కిరీటంలా పెట్టి కలశ స్థాపన చేయాలి. కలశమునకు 2 వైపులా 2 దీపాలు 7 ఒత్తులతో చేయాలి. ఆ తరువాత అగరబత్తి కడ్డీలు వెలిగించి సాంబ్రాణి ధూపంగా వేయాలి. ఇక్కడ పిండి పదార్థాలను లడ్డూలు, పూలు, పండ్లు, చిమ్మిరి ఉండలు నైవేద్యంగా సమర్పించాలి. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి మంత్రాలు, గోవిందనామాలు, అష్టోత్తర శతనామావళి, సుప్రభాతం వంటి వాటిని పఠించాలి. పూజ అనంతరం 7 శనివారాలు 7 మంది అతిథులను 7 కొండలు సప్తగిరుల అంజనాద్రి, వృషభాద్రి, శేషాద్రి, నారాయణాద్రి, గరుడాద్రి, నీలాద్రి, వెంకటాద్రిగా భావించి భోజనమునకు ఆహ్వానించాలి. ఇలా శనివారాలు పూర్తయిన తరువాత తిరుమలకు కానీ చిన్న తిరుపతి, ద్వారకా తిరుమల లేదా మీ దగ్గరలోని వెంకటేశ్వర స్వామి దేవాలయములను దర్శించుకోవాలి. పూజా సమయంలో కట్టిన ముడుపును జాగ్రత్తగా దాచి హుండీలో వేయాలి. అలాగే ఆలయ దర్శనం సమయంలో 3 కత్తెర్లు కానీ తలనీలాలు పూర్తిగా కానీ సమర్పించడం శుభప్రదం. పూజ రోజు ఉదయం ప్రధానంగా చేయాల్సినవి: శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం, శ్రీ వెంకటేశ్వర స్తోత్రం, మంగళాశాసనం పారాయణం చేయాలి. శ్రీనివాస దండకం చదవాలి. గోవిందనామాలు పారాయణం చేయాలి. బ్రహ్మాండ పురాణంలోని శ్రీ వెంకటేశ్వర స్తోత్రం, శ్రీ వెంకటేశ్వర అష్టోత్తర శతనామావళి స్తోత్రం పారాయణం చేయాలి. చివరగా శ్రీనివాస మంగళశాసనం చదువుతూ దీపారాధన హారతి ఇవ్వాలి. ఆ తరువాత శని ధ్యాన శ్లోకము 19 సార్లు, శని స్తోత్రము 1 సారి, శని సప్తనామావళి 7 సార్లు పారాయణం చేయాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ఓం శ్రీ మాత్రే నమః అని ఒక చిన్న కామెంట్ పెట్టి ఇలాంటి మరిన్ని వీడియోస్ మీ వరకు చేరాలంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ధన్యవాదములు.